కుంభమేళాలో తప్పిపోయిన తెలంగాణకు చెందిన నలుగురు మహిళల ఆచూకీ దొరకలేదు. తప్పిపోయి 4 రోజులు దాటినా ఎలాంటి సమాచారం దొరకలేదు. దాంతో తప్పిపోయిన మహిళల పోస్టర్లను ట్రావెల్స్ డ్రైవర్లు గోడలకు అతికించారు. పోలీస్ హెల్ప్ లైన్ సెంటర్లలోనూ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి కుంభమేళాలో తెలంగాణకు సంబంధించిన నలుగురు మహిళలు కూడా తప్పిపోయిన సంగతి తెలిసింది. అయితే ఇప్పటి వరకు కూడా వీరి ఆచూకీ అనేది కూడా లభించలేదు. మరి వీరి ఆచూకీ తెలుసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? అఖిల, కుంభమేళా లోపల ఇటు జగిత్యాల జిల్లాకు చెందినటువంటి నలుగురు మహిళలు తప్పిపోయి ఇప్పటికీ దాదాపుగా 4 రోజులు అవుతున్నా కానీ వారి ఆచూకీ అయితే లభ్యం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ నెల 29న ఇటు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గరి బంధువులు అందరూ కలిసి కూడా 11 మంది కుంభమేళకు వెళ్ళడం జరిగింది. అయితే కుంభమేళకు వెళ్ళిన తర్వాత 11 మంది లోపల 29న ఆ మహిళలు అక్కడ అందరూ చేరుకున్న తర్వాత 29 సాయంత్రం రోజున ఆ 11 మందిలో నుండి 4 మహిళలు మాత్రము మిస్ అయినటువంటి నేపథ్యం లోపల వారి ఆచూకీ కోసం అయితే మిగతా మహిళలందరూ కూడా అక్కడే ఉండి ఆ మహిళల యొక్క ఆచూకీ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి 2 మహిళలు, తర్వాత అదే విధంగా నిర్మల్ జిల్లాకు చెందినటువంటి కడెం కు చెందినటువంటి 2 మహిళలు, మొత్తం 4 మహిళలు కూడా అక్కడ మిస్ అయినటువంటి నేపథ్యం లోపల ఇటు మిగతా 7 అక్కడ ఉన్నటువంటి పోలీసులను తమతో పాటుగా వచ్చినటువంటి 4 మహిళల యొక్క ఆచూకీ కోసము అయితే పోలీసులను సంప్రదించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తానికి 15 నుంచి 18 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ మహిళలు కనబడడం లేదని చెప్పి అక్కడ ఫిర్యాదు చేయడంతో అయితే ఆ 4 కోసం అయితే వీరు వెంబడి వచ్చినటువంటి డ్రైవర్లు, పోలీసులు అందరూ కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే ఆ 4 మహిళలు తప్పిపోవడంతో మిగతా 7 మహిళలు అయితే అక్కడే ఉండి ఆ రూమ్ లో ఉండి అయితే వాళ్ళు బయటకు రాని పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే 4 మహిళలు తప్పిపోవడంతో ఆ 7 ఒకటే దగ్గర ఉండి అయితే మిగతా 4 మహిళల కోసం అయితే వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ 4 మహిళలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను కొట్టివేయడం జరిగింది. అక్కడ కుంభమేళా జరిగేటువంటి ప్రాంతాల లోపల ఆ వాల్ పోస్టర్లను కూడా అతికించడం కూడా జరిగింది. మొత్తానికి 11 మంది వెళ్ళినటువంటి నేపథ్యం లోపల 4 మిస్ అవడంతో ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా ఆ మహిళల ఆచూకీ కోసం అయితే ఇటు పోలీసులు, బంధువులు అందరూ కూడా అక్కడికి చేరుకొని మహిళల ఆచూకీ కోసం అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా ఆ మహిళలు చూస్తే తమను సంప్రదించాలని చెప్పి ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి 4 మహిళలు ఎక్కడికి వెళ్ళారు, ఎలా మిస్ అయ్యారు అనేటువంటి ఆ కోణంలో అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు, తర్వాత ఆచూకీ కోసం అయితే మిగతా ప్రాంతాల లోపల గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, అయితే శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇప్పటికీ అక్కడ భద్రతా లోపం అనేది తరచూ కనిపిస్తూ కూడా ఉంది. సో అయితే ఇప్పుడు మిగతా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల నుంచి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకున్నారు? వీరందరూ లాస్ట్ సారిగా ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వీరు 4 కూడా తప్పిపోవడం జరిగిందనే డీటెయిల్స్ ఏమైనా సేకరించారు అక్కడ పోలీసులు? కుంభమేళకు వెళ్ళిన తర్వాత 11 మందిలో నుంచి 7 మొత్తం అందరూ కూడా ఒకేసారి వాహనాల లోపల వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 11 మంది మహిళల్లో అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కుంభమేళగా ఒకేసారిగా క్రౌడ్ పెరిగిపోవడంతో అయితే అందులోపల ఉన్నటువంటి 4 మహిళలు అయితే మిస్ అయ్యారు. దాదాపుగా ఇప్పటికీ 3 రోజులు అవుతున్నా గానీ ఆ 3 రోజుల నుంచి కూడా వాళ్ళ ఆచూకీ అయితే తెలపడం లేదు. నిన్న ఇటు సమాచారం అందడంతో అయితే ఇక్కడ జగిత్యాల నుంచి, తర్వాత కడెం నుంచి కూడా 4 మహిళలకు సంబంధించినటువంటి బంధువులు కూడా అందరూ కూడా వారి ఆచూకీ వెతకడం కోసం అయితే అక్కడ కుంభమేళా జరిగేటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఆ మహిళల యొక్క ఆచూకీ కోసం అయితే వాల్ పోస్టర్లు కూడా అక్కడ ఉన్నటువంటి గోడలకు పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆ 7 మహిళలను అయితే అక్కడ కుంభమేళా లోపల మానస్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఆ మహిళలకు అక్కడ తిండి పెడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల వీళ్ళు మిగతా బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారి ఆచూకీ ఏమైంది అనేటువంటి కోణంలో అయితే ఇప్పటికి వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.